కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అరోరా భూముల విషయంలో వివాదం ముదురుతోంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానంటూ సవాల్ చేశారు. డిగ్రీ కాలేజీ భూముల్లో ఒక్క గజం తేడా వచ్చినా రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. ఇప్పటికే తాను షబ్బీర్ అలీకి సవాల్ చేశానని, ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదని అన్నారు. కొందరు మొరుగుతున్నారు, వారి సంగతి తర్వాత చూస్తామంటూ హెచ్చరించారు. ఎవరు రెచ్చగొడుతున్నారో పోలీసులకు తెలియదా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే కేవీఆర్. కామారెడ్డి కలెక్టరేట్లో ఇప్పటికే ఆర్టీఐ కింద వివరాలు అడిగానని, ఇక అధికారులు ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. షబ్బీర్ అలీ తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని వెంకటరమణారెడ్డి సవాల్ చేశారు. కనీసం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టి నేను తీసుకుంటానే తెలివిలేదు. గత 40 సంవత్సరాలుగా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడు రాజకీయంగా మాట్లాడడం తప్ప ఏమీ లేదు. దొంగసారా కట్టెలు అమ్ముకున్నాడు. ఇవాళ అన్ని అవినీతి పనులు చేసినటువంటి వ్యక్తి. ఒక్కొక్కటి అన్నీ కూడా తీసి బయట పెడతాం, ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. నేను రాష్ట్ర నాయకుడిని అనుకుంటున్నావు, కానీ నువ్వు బుడ్డర్కాన్కు తక్క, నీవే మాత్రం పనికిరాదు. నువ్వేదో అనుకుంటున్నావు కానీ ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టాం, కలెక్టర్ గారికి చెప్తున్నాం. అధికారులు ఇది నిగ్గు తెల్చాలి. నేను నా మాట మీద ఉన్నా, నీవు నీ మాట మీద ఉండక కుక్కల్ని ఉసగొల్పినట్టు ఉసుగొల్పి ఏదేదో మాట్లాడి. కామారెడ్డిలో ప్రస్తుతం కొనసాగుతున్న టెన్షన్ వాతావరణంపై డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ధనలక్ష్మి, కామారెడ్డిలో ఇటు ప్రభుత్వ భూముల చుట్టే కామారెడ్డి రాజకీయం అంతా తిరుగుతుంది. ప్రభుత్వ భూములు ప్రైవేటు వారికి విక్రయించారని చెప్పి షబ్బీర్ అలీ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఈ మంటకు, ఈ ఆజ్యానికి కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. షబ్బీర్ అలీ ఇటు ప్రభుత్వ భూములు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తండ్రి హయాంలోనే ప్రైవేటు వారికి కేటాయించారని చెప్పి ఒక ఆరోపణ చేశారు. దాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అందులో వాస్తవాలు నిరూపించాలని చెప్పి సవాలు చేశారు. ఇది సవాలు ప్రతి సవాలుగా కొనసాగుతుంది. నేతల మధ్య నెలకొన్నటువంటి ఈ డైలాగ్ వారు ఏదైతే ఉందో, ఇది కార్యకర్తలు కూడా వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావడంతో ఒకసారిగా కామారెడ్డిలో కొంత ఉధృత పరిస్థితి మాత్రం నెలకొంది. 48 గంటలుగా కామారెడ్డిలో ఒక హై టెన్షన్ మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఖచ్చితంగా తాను షబ్బీర్ అలీ చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లయితే చర్చకు రావాలని చెప్పి ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కొంత ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కలెక్టరేట్ వద్దకు వెళ్ళి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్కు ఒక ఆర్టీఐ సమర్పించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ భూముల బదలాయింపు ఉందో, ఆ ప్రభుత్వ భూముల బదలాయింపు అంశం పైన నిగ్గు తేల్చాలి, పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని చెప్పి ఆర్టీఐ సమాచారాన్ని ఎమ్మెల్యే కోరడం జరిగింది. దీంతో అసలు వాస్తవాలు ఏందని చెప్పి బహిర్గతం అవుతుందని చెప్పి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చెబుతున్నారు. మరొక వైపు ఏదైతే ఛాలెంజ్ చేశారో, మొదటిగా ఆరోపణలు చేసినటువంటి షబ్బీర్ అలీ ఇప్పుడు ఎందుకు రావడం లేదని చెప్పి ఒక క్వశ్చన్ కూడా వెంకటరమణారెడ్డి వేస్తున్నారు. ప్రస్తుతం అయితే కాసేపట్లోనే షబ్బీర్ అలీ కూడా ఇటు కామారెడ్డిలో జరిగేటువంటి పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఇటు ఎమ్మెల్యే కూడా లోకల్గానే ఉండబోతున్నారు. ఇద్దరి మధ్య మరొకసారి డైలాగ్ వారు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కామారెడ్డి కలెక్టర్ కలిసినటువంటి ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. దీంతో ఇటు ఎన్ఎస్ఐ సంబంధించినటువంటి జిల్లా నాయకులతో పాటు వారంతా కూడా జిల్లా కలెక్టర్ను కలిసేందుకు వారు కూడా కలెక్టరేట్ పెద్ద ఎత్తున రావడం జరిగింది. ప్రస్తుతం అయితే కలెక్టర్ బయటికి వెళ్ళిపోయారు. అక్కడనే ఎన్ఎస్ఐ సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే డైలాగ్ వారు మాత్రం కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తన వెనక్కి తగ్గకుండా తనపై చేసిన ఆరోపణలు వాస్తవం తేల్చాలి, అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి ఇదో పెద్ద విషయం కాదు, వెంటనే తేల్చాలని చెప్పి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇటు గజం భూమి ఆక్రమించినా కూడా తను రాజకీయాల్లోకి తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ ఛాలెంజ్ను షబ్బీర్ అలీ తీసుకుంటారా లేకపోతే మౌనంగానే ఉంటారా? ఇప్పటి వరకు మొదట ఆరోపణ చేసినటువంటి షబ్బీర్ అలీ, ఆ తర్వాత తన పార్టీకి సంబంధించిన అనుచరులు మాత్రం సవాలు స్వీకరించి వారే తెరపైకి రావడం జరిగింది. ప్రస్తుతం కామారెడ్డిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్న షబ్బీర్ అలీ ఇటు వెంకటరమణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సమాధానం ఇస్తారా లేదనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఆర్టీఐ ద్వారా పూర్తి సమాచారాన్ని మాత్రం కోరేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు అధికారులే ఇదంతా కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తానికైతే పొలిటికల్ నేతల మధ్య నెలకొన్నటువంటి భూ వివాదం ఇప్పుడు అధికారుల వద్దకు వెళ్ళింది. అధికారులు ఏ రకమైనటువంటి సమాచారాన్ని ఇస్తారని మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్. కామారెడ్డి, ఆర్డీఓ కామారెడ్డి,
అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి గారికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. నిజానిజాలు నిగ్గు తేల్చాలని చెప్పాము. నా దగ్గర డాక్యుమెంట్స్ ఎవ్రీ ఫైల్ ఉంది, కానీ నేను ఇస్తే అథెంటిక్ కాదు కాబట్టి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు సమాచార హక్కు చట్టం కింద డాక్యుమెంటేషన్ క్లియర్ చేసి ఇస్తే అది నిజమనేది తేలుతుంది. కాబట్టి ఈ ఇష్యూకి మేమే తప్పు చేయలేదు, మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు అనేది ప్రజలందరికీ తెలవాలని చెప్పేసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి పర్సనల్గా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారితో చెప్పాం, ఏది నిజం, ఏదైతే నిజమో అదే చెప్పండి, నేనేం దాన్ని మ్యానిపులేట్ చేయమని చెప్పట్లేదు. నిజాయితీ ఉన్నోడికి భయమే లేదు కాబట్టి ఎక్కడ తప్పు చేయలేదు, మనకు భయము లేదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళదే, అధికారులు వాళ్ళే, వారే ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. 2 నిమిషాల్లో డాక్యుమెంటేషన్ అంతా తీసుకురావచ్చు. కానీ రచ్చ ఎందుకు ఈ గొడవ చేయాలి? రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి వ్యక్తే కానీ ఎన్నడూ కూడా ఇప్పటి వరకు చేసినటువంటి డాక్యుమెంటేషన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత అప్పుడు 2004 నుంచి 2009 దాకా మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు చెప్పవచ్చు కదా, అప్పుడు చేయలేదు. ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ద్వారానైనా వీరు అనుకుంటే 2 నిమిషాలు డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని రేపటి వరకు సీఎంఓకి రండి అంటే 2 నిమిషాల్లో డాక్యుమెంట్స్ అన్నీ హైదరాబాద్లో ఉంటాయి. ఎందుకు చేయట్లేదు? ఇది మీరు పాత్రికేయులందరూ కూడా ఆలోచించాలి, ప్రజలందరూ కూడా ఇది గుర్తించాలి. ఎందుకు చేయట్లేదు? అధికారం మీ దగ్గరనే ఉంది, అధికారులు మీ వాళ్ళే, మీరు చేయొచ్చు. మరి ఎందుకు చేయట్లేదు అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలా. కాబట్టి ఇవాళ కూడా చెప్తున్నాం, ఇదానికి ఖచ్చితంగా ముగింపు పలుకుతాం. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 30 రోజుల లోపల వారు ఇవ్వాలా. వారంలో ఇవ్వచ్చు, 10 రోజుల్లో ఇవ్వచ్చు, 30 రోజుల్లో ఇవ్వాలి. ఇవ్వకపోతే అప్లేట్ అథారిటీ ఉంటుంది, అప్లేట్ అథారిటీకి కూడా వెళ్తాం. అది కూడా కాకపోతే డిఫర్మేషన్ సూట్ వేసి గవర్నమెంట్ కోర్ట్ ఆర్డర్ ద్వారా కూడా ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ కలెక్టర్ గారి ద్వారా తెచ్చిస్తాం. కానీ కలెక్టర్ గారు పాజిటివ్గా స్పందించారు, చెప్పారు ఏది రికార్డు ఉంటుందో ఆ రికార్డు ఖచ్చితంగా ఇచ్చేస్తామండి, అట్లేం లేదు, ఇబ్బంది పెట్టాలనేది ఆలోచన లేదు, 100% ఏది ఉంటుందో అది ఇవ్వమంటున్నారు, ఏది ఉంటే అది ఇచ్చేస్తామని చెప్పారు. అలొకేషన్ దేనికైంది? 263.5 ఎకరాల్లో 1964 నుంచి ఈ రోజు వరకు 263.5 ఎకరాల్లో ఏ దానికి ఎంత అలొకేషన్ చేశారు, ఎప్పుడెప్పుడు చేశారు, ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెండ్ చేశారు, ప్రజా ప్రయోజనాల కోసమైందా లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసమైందా, దాన్ని నిగ్గు తెల్చండి అని చెప్పాం. కాబట్టి ఇవాళ ఉన్న కామారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ భూములు ఉండేపటికే కామారెడ్డిలో మెడికల్ కాలేజ్ కానీ, కామారెడ్డిలో ఇండస్ట్రియల్ ఏరియా కానీ, ఎఫ్సిఏ కానీ, ఇలా నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ వచ్చినాయి. ఇవాళ ఆ భూమే కలెక్ట్ చేయకుంటే కామారెడ్డిలో ఏముంటుండే? ఇది అర్థం చేసుకోవాలి. 2004 నుంచి 2009 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ యూనివర్సిటీ కామారెడ్డిలో తీసుకొచ్చే దమ్ము తెలివి లేదు ఈయనకు. అది